నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్. దాడి వీరభద్రరావు గారే మాకు రాజకీయ గురువర్యులు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి తాను రాజకీయాల్లో ప్రవేశించినప్పటికీ తాను రాజకీయ గురువు దాడి వీరభద్రరావు గారినని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావును ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటికి వీరభద్రరావు గారు ఒక పెద్ద రాజకీయవేత్తగా ఉండేవారని చెప్పారు. అశోక్ గజపతిరాజు రాష్ట్రంలో పెద్ద నాయకులుగా ఉండేవారని, వారిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు. కూటమి అభ్యర్థిగా నిలిచిన తనకు అందరి ఆశీర్వచనాలు అందజేయాలని కోరేందుకు తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. తాను ఎంపీగా గెలిస్తే వీరభద్రరావు గారి సలహాలు, సూచనల మేరకు తాను ముందుకు వెళ్తానని తెలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ రావడం అభినందనీయమని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా నిలిచిన రమేష్ మన మనిషి అని, గెలిచిన తర్వాత ఎంపీగా మనతోనే ఉంటారని, అప్పుడు రమ్మంటే అప్పుడే వస్తారని అన్నారు. వీరభద్ర గారి సమయంలో కట్టిన కమ్యూనిటీ హాల్ అని ప్రతి గ్రామంలో చాలా సింపుల్ గా ఉంటూ స్కూటర్ మీద తిరుగుతూ అందరినీ కూడా పలకరించి అంటే చికెన్ టేబుల్ రొంప దాంతో 10 రోజులు ఓవెన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి అంటే ఒక 2-3 రోజులతో బయట రావడం అనేది జరిగింది. వచ్చినట్టే ఈవేళ రమేష్ గారు వచ్చారు కాబట్టి, అలాగే ఈవేళ వైఎస్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఆడుకోని కదా ఈవేళ నేను అక్కడికి వస్తానని చెప్పడం చాలా సంతోషం అని మంచి ఉత్సాహంతో, అంటే మళ్ళీ ఎంపీగా మనతో ఉంటారు, మన మనిషి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారా అనకాపల్లి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చాను. పెద్దలు నాలుగు ఆశీర్వాదం తీసుకొని ప్రచారం మొదలు పెట్టామని చెప్పేసి ఇక్కడ రావడం. ఆయన నాకు తెలుగుదేశం నేను పోయిన 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీ పోయినా కూడా దాదాపు 30 సంవత్సరాలు నేను చిన్నప్పుడే ఆయన పెద్ద లీడర్. వాళ్ళ మామూలుగా మా నెత్తుకు తెలుగుదేశంలో రాజకీయంగా వీరభద్రరావు గారి వర్గంలో అంతా మా గురువులు వాళ్ళని చూసి అసెంబ్లీలో అప్పుడు నేను బాబుగారితో పాటు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, పార్టీలో నాయకులు అప్పుడే అశోక్ గజపతిరాజు కానీ, దాడి వీరభద్రరావు కానీ వీళ్ళంతా పెద్ద నాయకులు. వాళ్ళని చూసి మేము ఎంత నేర్చుకునింది. ఈరోజు ఇక్కడ అనకాపల్లికి వచ్చి ఇక్కడ కంటెక్ట్ చేసి ఆయన ఆశీర్వదించాలని పోవడం నిజంగా నాకు చాలా జీవితంలో మరవడానికి. అలాగే గోవింద్ గారు కూడా నాకు బాగా తెలిసాయని ఆయన దగ్గర కూడా అదిస్తే సర్వం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా మద్దతు ఇచ్చి అందరూ కూడా ఈ 40 రోజుల ఎలక్షన్లో పనిచేసి ఇక్కడ ఈ రాక్షస రాజ్యం, జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యం పోగొట్టడానికి మొదలు పిలిచేద్దామని చెప్పేసి నమస్కారం. అక్కడ అందరికీ పేరు పేరున అందరికీ కూడా చాలా శుభపరిణామం. ఆల్రెడీ మనందరికీ ముందే మ్యాచ్లు జనసేన, తెలుగుదేశం, బీజేపీలో మ్యాచ్లు మద్దతు ప్రకటించడం మొదటిసారిగా యాక్షన్ని కూడా మంచి అనుభవ నాయకులు మా ప్రాంతంలో కదా మా 3 జిల్లాలకి 10 లక్షల కలిసి డెఫినెట్లీ మా మ్యాచ్ ఆధ్వర్యంలో ఈ 2 సీట్లు కూడా అత్యధిక మెజార్టీ కలిసి చేసుకుంటున్నాం. ఏమైతే నాకైతే ఉంది మ్యాచ్ డెఫినెట్లీ పోయింది. ఈసారి ఏదేమైనా ఈ సైకోగా ఇంటికి పంపించకపోతే మన రాష్ట్రం మనుగడ లేదు. ఇది నీ సొంతం నా సొంతం కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా డెఫినెట్లీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపితే గెద్దు తెచ్చుకోవాలి. ఆ విషయం నేను బాధ్యత తీసుకుంటున్నాను. మ్యాచ్లో కానీ ఈవేళ ఫస్ట్ టైం దాకా మాట్లాడే మ్యాచ్ మన వాసవికంగా పనిచేస్తున్నారు. మన ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రోగ్రాం ఉందని మంచి సెంటిమెంట్ అని ఈరోజు మ్యాచ్లు కూడా ధృవీకరించారు. ప్రజా ప్రప్రదంగా ఈరోజు వాసవికంగా గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర నుంచే
క్యాంపెయినింగ్ కూడా నేషనల్ కూడా ఈరోజు బయలుదేరుతున్నందుకు మన తెలుగుదేశం అనకాపల్లి పార్లమెంట్ ప్రతి ఒక్క తరఫున నేషనల్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది శుభపరిణామం. డెఫినెట్లీ రమేష్కి ఇంతవరకు మెజార్టీ కంటే రికార్డు బదులు ఇక్కడ కలయిక ఈ 3 పార్టీలకు కూటమికి దీంట్లో బాధ్యత తీసుకోవడం ఒక శుభపరిణామం. డెఫినెట్లీ 50 నుంచి 80,000 మెజార్టీ దాడుతుంది. నేను ప్రతి విలేజ్ కూడా మ్యాషర్తో బంధం ఉంది. ఒక అనకాపల్లి నియోజకవర్గం ఎలమంచిలి కానీ, పాయకరపేట కానీ, పెద్దెత్తి కానీ, నర్సీపట్నం కానీ, చోడవరం కానీ ప్రతి నియోజకవర్గంలో ఆయనకి గతంలో ఆయన చేసిన సర్వీస్ అందరూ చూస్తారు. డెఫినెట్లీ ఇది శుభపరిణామం. భాగంగా మ్యాషర్ కూడా ముందుకు వచ్చేందుకు విదేశీ గారి 3 పార్టీ తరఫున మ్యాషర్కి పేరు పేరున ప్రత్యేక చాలా సంతోషం. మ్యాషర్ ఇంటికి రావటం అంటే మా ఇంటికి వచ్చినట్టే మా ఫీలింగ్. ఆ విధంగా మ్యాషర్ ఇంటికి రావటం, అలాగే గోవింద్ గారు నాన్నగారు ఆ విధంగానే అనుబంధం. సో అంటే ముఖ్యంగా అనకాపల్లి ప్రతి గడపకి నాన్నగారు ఆ విధంగా వెళ్ళడం, ప్రతి ఇంటికి ఆ విధంగా అనుబంధం ఉంటుంది. నేను అనకాపల్లి పుట్టినా పెరిగింది మాత్రం విశాఖపట్నం. సో ఆ విధంగా నాన్నగారి లాగా సంబంధాలు పైన అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా ఆత్మీయ పలకరింపు, ఆ విధంగా దగ్గర తీసుకునే తీరు ఇప్పటికి కూడా ఆనందం ఇస్తుంది. ఆ విధంగా ఈరోజు అనకాపల్లి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి రావడం, నాన్నగారు కాల 77లో పోటీ చేశారు కదా, అప్పటి నుంచి ఒక 4 సార్లు పోటీ చేశారు. అయితే అనకాపల్లి బీజేపీకి రావాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా అనకాపల్లి రావడం, అలాగే సీఎం రమేష్ గారు ఇక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం, సో తప్పనిసరిగా ఒక మంచి వాతావరణం అయితే ఏర్పడింది. ఈ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 85 నుంచి ప్రారంభమైంది తెలుగుదేశం బీజేపీ యొక్క ప్రయాణం. అప్పటి నుంచి సుమారు ఒక 5 సార్లు, మధ్యలో 1-2 సార్లు విడిపోయినా ఇంకా ఎక్కువ సార్లు కలిసే ప్రయాణం చేశాం. అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ అంటే 2 భిన్నమైన దృక్పథాలు అనుకో ఒకటే అనే భావన అందరిలో ఉంటుంది. సో ఆ యొక్క నేపథ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ తప్పనిసరిగా మనం ఈ 7 నియోజకవర్గాలు ప్లస్ పార్లమెంట్ ఇవి గెలిపించుకునే విధంగా ముఖ్యంగా మ్యాషర్ యొక్క మార్గదర్శనం కావాలి. ముఖ్యంగా ఆయన రాజకీయ దురంధరుడు. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో కూడా ఇది వీరభద్రరావు సమయంలో వచ్చిన బ్రిడ్జు, వీరభద్ర గారి సమయంలో కట్టిన కమ్యూనిటీ హాల్ అని ప్రతి గ్రామంలో ప్రతి ఆ విధంగా చాలా సింపుల్గా ఉంటూ స్కూటర్ మీదే తిరుగుతూ అందరినీ కూడా పలకరించే తీరు, అందరినీ కూడా పేరుతో మాట్లాడే తీరు, అందరినీ కూడా ఆకర్షించవచ్చు. మాలాంటి వాళ్ళకి కూడా మార్గదర్శనం. రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి, రాజకీయాలు అంటే ఇప్పుడు చూస్తున్న హడావిడి, స్పీడు, కాన్వాయ్లు ఇవన్నీ ఏవైతున్నాయో వాటన్నిటికీ దూరంగా చాలా సింపుల్గా ప్రజల్లో మమేకమే తిరిగే తీరు ఏదైతుందో మా అందరికీ కూడా ఇప్పుడు కూడా ఆయన గురుతులు లాంటి వాళ్ళు. ఆ విధంగా వీరభద్రరావు గారు ఈ ఎన్నికను కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి. ఆ విధంగా అనకాపల్లి అసెంబ్లీ, పార్లమెంట్ 2 కూడా మనం గెలిచి మళ్ళీ ఈ ప్రాంతాన్ని మన కొత్త జిల్లా ఏర్పడింది కనుక ఈ జిల్లాని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సీఎం రమేష్ గారు చాలామంది అనుకోవచ్చు ఆయన ఏం చేస్తారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని అభిప్రాయం కూడా ఉండొచ్చు. అయితే మన ప్రాంతానికి ఆయనకి అనుభవం ఉంది. అలాగే ముఖ్యంగా మా పార్టీకి సంబంధించి వచ్చిన తర్వాత అనేక బిల్లు, రాజ్యసభలో అతి కీలకమైన బిల్లు 370 అధికరణ, అంటే కాశ్మీర్ భారతదేశంలో విలీనించాయని. కానీ ఆ యొక్క బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో నెంబర్ లేవు. సో సంఖ్యాబలం లేని సందర్భంలో అనేక ఇతర పార్టీలు, ముఖ్యంగా ఏక పార్టీలు ఒక పార్టీకి ఒక మెంబర్ ఉండే వ్యక్తుల్ని అందరితో మాట్లాడి అటువంటి టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరు ఇలా సినిమా వచ్చింది 370 సినిమా వచ్చింది, చాలామంది యూట్యూబ్లో చూడండి, చాలా అద్భుతంగా ఉండే సినిమా. ఆ సినిమాలో ముఖ్యంగా చూపించాం అందరినీ మాట్లాడడం దేశానికి అవసరం ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇది మతానికి సంబంధించిన అంశం కాదని చెప్పి ఏ విధంగా రాజ్యసభలో తీసుకురావడం జరిగింది. అలాగే అనేక కీలకమైన బిల్లు, అలాగే దేశానికి సంబంధించి ఇంకా చాలా కీలక మార్పులు జరగాలి, బానిసత్వ చిహ్నాలు పోవాలి అని చెప్పేసి అవన్నీ కూడా అవ్వాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వ ప్రభుత్వం ఏర్పడాలి, మన దగ్గర నుంచి ప్రతినిధి వెళ్ళాలి. తప్పనిసరిగా వీరభద్రరావు వదిలేరు, ఆయనకి ఈ ప్రాంతానికి సంబంధించి ఏం చేయాలో తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన చేయించుకుంటారు. ఆ విధంగా ఏం చేయాలి సహాయ సహకారాలు అందించుకుని తీసుకెళ్తారని చెప్పి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రేపు ఎలక్షన్ ప్రోగ్రాంలో కానీ ఎలక్షన్ జరిగిన వచ్చిన తర్వాత కూడా ఏ విషయంలో కానీ పెద్దలు వీరభద్రరావు వారి గైడెన్స్ పైన పనిచేస్తారు.
చాలా దోస్తాను చేశారు. శాసనసభ్యులు కేవలం ఉన్నటువంటి మళ్ళీ ఒకసారి ఆత్మీయ సమావేశాన్ని భారీ స్థాయిలో ఏంటంటే సీఎం రమేష్ మనకు కొత్త వచ్చారు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చలపతిరావు గారు తీసివేసే వారు జనసంఘలో ఉండేవారు. బలరాజు మధోర్ గారు ఆయన ఆనాడు ప్రెసిడెంట్, వారిని తీసుకొచ్చి మున్సిపల్ గ్రౌండ్స్లో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో సమావేశం పెట్టడం మేము స్టూడెంట్స్. అప్పుడు కూడా నన్ను ఆదరించేవారు చదువుతున్నారు. ఎవరు స్టేజ్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. బలరాజు మధోర్ గారిని తర్వాత వాజ్పేయి గారిని తీసుకొచ్చారు. అక్కడ ఏదో రాళ్ళు కుప్పమై ఉంటే అందరినీ చూసుకోవాలి. ఆ తర్వాత మా అంకులు శివాజీ గారి ఇంట్లో వాజ్పేయి గారికి డిన్నర్ ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమం అంటే పెద్దలందరితో కూడా చలపతిరావు గారి ద్వారాగా బీజేపీ పెద్దలందరితో చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నటువంటి లెక్కగా ఈవేళ ఒక పక్క అయ్యో మన సింబల్ పోయింది అన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆత్మసంబలి మంత్రిగా కూడా ముఖ్యంగా రమేష్ గారు మనకి ఏంటంటే ఇదివరకు చాలామంది ఎంపీలు పనిచేశారు, వాళ్ళు అయిపోయింది. చాలా సమస్యలు ఇక్కడ పేరుకుపోయి ఉన్నాయి. పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఎవరికైనా చెప్పినా వాళ్ళు చేయలే అన్నటువంటిది నమ్మకం, మాకు చాలా విశ్వాసం ఉండేది. వాళ్ళు ఎవరో చేయరని మంచిగా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇంకా మా మాతో చెప్పినట్టుగా తప్పనిసరిగా ఒక నమ్మకం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రమేష్ గారు అన్ని విధాలా కూడా అన్ని పార్టీలతో సయోధ్యలు ప్రముఖంగా బీజేపీ నాయకులతో మంచి సేవభావంతో ఉంటూ ఎటువంటి పని అయినా సరే మన అభివృద్ధి కార్యక్రమం అనకాపల్లి కాదు, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి చెబుతాము. తప్పనిసరిగా ఆయన చేయగలరనేటువంటి విశ్వాసం మనకు ఉంది. కాబట్టి ఆయన తప్పనిసరిగా బయటకు చెబుతాం. ఎక్కువ కార్యక్రమాలు ఆయన చేయగలరు. భవిష్యత్తులో కూడా మనకి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను. లేకపోతే రమేష్ గారు అందు నుంచి కూడా నాకు చంద్రబాబు గారితో రామారావు గారు కలిపిన తర్వాత రామారావు గారు ఉన్నప్పుడు కూడా రామారావు గారు ఉన్న టైం వరకు కూడా కడపలో కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్తే వారు రమేష్ గారు మేము కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యేవాడు. అటెండ్ అయ్యి ఆ రకంగా అప్పటి నుంచి కూడా మాకు సుమారుగా 89 నుంచి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనకు ఉన్నటువంటి వాటిలో మంచి అభివృద్ధి మనకి చేయబడినటువంటి జరిగింది. వారి తాలూకు సహాయంతో మనందరం కూడా లక్ష్యం తీసుకోవచ్చు. కాబట్టి మనంతా ఒకటే పార్టీ జగన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ పొల్యూషన్ గవర్నమెంట్ని మనం పొందాలి. ఈ కార్యక్రమం కోసం మనం ఎంతకైనా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం. ఈ మధ్యన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూడడం జరిగింది. మరి ఇక్కడ అరాచక పాలన ఏదైనా అరాచకం కాదు, ఇక్కడ కూడా అరాచక పాలన చేయడం